జ్ఞాని స్థితి. అసలు జ్ఞాని స్థితి ఏమిటి? జ్ఞానినే అడిగితే ఏమంటాడు? నేను దేహస్థితిలో ఉండను, ఆత్మస్థితిలో ఉంటాను అంటాడు. నేను జాగ్రత్త అవస్థలో లేను, స్వప్నావస్థలో లేను, సుషుప్తిలో కూడా లేను. నేను అవస్థాత్రయ సాక్షి. నేను అనాత్మను కాదు, సాక్షి ఆత్మను. కానీ ఒక లౌకిక వ్యక్తి జ్ఞానిని అనాత్మ దృష్టితోనే చూస్తాడు, దేహ దృష్టితోనే చూస్తాడు, అహంకార మమకార కోణంలోనే చూస్తాడు. జ్ఞాని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో ఏదో ఒక అవస్థలో ఉండి ఉంటాడు అని లౌకిక వ్యక్తులు భావిస్తారు. జ్ఞాని గాఢ నిద్రపోతాడు, అయినా నేను సుషుప్తి అవస్థలో లేను అంటాడు. ఇదేమి చోద్యం? ఎందుకు అలా అంటున్నావు అని అడిగితే, అది అనాత్మ స్థితి అంటాడు జ్ఞాని. అనాత్మ విశ్వరూప ఈశ్వరుడికి చెందుతుంది, నేను కాదు. నేను నిద్రపోతే మేలుకున్నానని చెప్పవచ్చు. నిద్రపోవటం, మేలుకోవటం దేహానికి చెందుతాయి. నేను అవస్థాత్రయ విలక్షణ అంటాడు జ్ఞాని. ఇది జ్ఞాని పరిస్థితి.